హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ వ్లాగ్స్ విత్ హర్ష. ఇదైతే మంగళవారం రోజు వ్లాగ్ అండి. వ్లాగ్ అంటే ఏమీ కాదు, జస్ట్ రెసిపీస్ ఉంటాయి. నేను లంచ్ బాక్స్లోకి అయితే పప్పు చుక్కూర అయితే కుక్కర్ పెట్టుకుంటున్నాను ఇక్కడ. అలాగే క్యాప్సికమ్ శనగపిండితో కలిపి ఫ్రై చేస్తున్నానండి. చాలా బాగుంటుంది. ఆ రెసిపీ కావాలంటే అయితే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఇక్కడైతే నేను పప్పు కుక్కర్ పెట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే మా హర్ష కూడా గేమ్కి వెళ్ళిపోయాడనమాట. ఇక్కడ కుక్కర్ అది పెట్టుకొని వాడికి యూనిఫామ్ అది కూడా రెడీ చేయాలి. ఎందుకంటే వచ్చిన తర్వాత అస్సలు టైం ఉండదు. ఫాస్ట్గా ఇంకా టకటక రెడీ అయిపోతాడు అనమాట. ఇంకా అందుకని నేను అన్నీ రెడీగా పెట్టాను అనుకోండి, ఫాస్ట్గా రెడీ అయిపోతాడు కదా, ఇంకా టైం సరిపోదు అన్నమాట. వెంటనే ఆటో కూడా వచ్చేస్తుంది. అందుకని ఇక్కడైతే నేను యూనిఫామ్ రెడీ చేస్తున్నాను. వాడికి యూనిఫామ్ రెడీ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే బ్రేక్లోకి ఏమో డ్రాగన్ ఫ్రూట్ పెడుతున్నాను అనమాట. డ్రాగన్ ఫ్రూట్ పెట్టిన తర్వాత బుక్స్ అవి ముందే సర్దేసుకుంటాడండి. నేను బ్రేక్ బాక్స్ వాటర్ బాటిల్ మాత్రమే పెడతాను. ఎందుకంటే మార్నింగ్ లేచినప్పుడే బుక్స్ అవి ప్యాక్ చేసుకొని బ్యాగ్ రెడీగా పెట్టుకుంటాడు అనమాట. ఇక్కడైతే డ్రాగన్ ఫ్రూట్ పెట్టేసిన తర్వాత ఇంకా పప్పు కూడా కుక్కర్ అయిపోయింది. అదే ప్రెజర్ కుక్కర్ అయిపోయిన తర్వాత ప్రెజర్ కూడా పోయిందన్నమాట. అది కూడా తీసేసి నేను పోపు అయితే పెట్టుకోవాలి. మళ్ళీ వాడికి బ్రేక్ఫాస్ట్లోకి ఏమో నార్మల్గా అయితే కెలాక్స్ తినేసి వెళ్తాడు. బట్ ఏంటంటే ఎప్పుడు రెగ్యులర్గా అదే అయిపోతుందని చెప్పి కెలాక్స్ కన్నా అమ్మ పీనట్ బటర్ పెట్టి బ్రెడ్ ఇవ్వమ్మ, బ్రెడ్ తింటాను అన్నాడు. సో నేనైతే ఇక్కడ పప్పు పోపు పెట్టిన తర్వాత లంచ్ బాక్స్ అది కూడా ప్యాక్ చేసేసి బ్రేక్ఫాస్ట్లోకి అయితే వాడికి పీనట్ బటర్తో బ్రెడ్ ఇస్తున్నాను అనమాట. ఇక్కడైతే పప్పు పోపు పెట్టుకుంటున్నాను ముందుగానే. నేను ఉప్పు కుక్కర్ పెట్టుకున్నప్పుడు వేయనండి, తర్వాతే వేస్తాను అనమాట. ఎందుకంటే ఉడుకుతుందో లేదో అని చిన్న డౌట్. అందుకని చెప్పి నేను ఎప్పుడు తర్వాతే వేస్తాను. వేసి కొంచెం బాగా కలుపుకున్న తర్వాత కాసేపు కొంచెం ఉడికించుకున్నాం అనుకోండి, ఈ పోపు అంతా పడుతుంది అన్నమాట. ఒక 5 మినిట్స్ అలా కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసుకొని లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేస్తున్నాను. మా హస్బెండ్కి ఖచ్చితంగా నంచుకోవడానికి అలాంటివి ఉండాలండి, మిక్చర్ కానీ బూందీ కానీ ఎందుకంటే వాళ్ళకి అలా అలవాటు అన్నమాట. సో అందుకే నేను ఇక్కడ లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేస్తున్నాను. లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేసిన తర్వాత చెప్పాను కదా, హర్షకి బ్రేక్ఫాస్ట్లోకి అయితే బ్రెడ్ అండ్ పీనట్ బటర్ అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఏంటంటే నేను ఈరోజు క్యాప్సికమ్ శనగపిండి ఫ్రై చేశాను. అంటే పప్పు ఒకటే కదా, ఆఫ్టర్నూన్ మాకు నంచుకోవడానికి ఏమీ లేదు, నాకు ఇలాంటివి తినబుద్ధి అయ్యేది అనమాట. అందుకని చెప్పి నేను క్యాప్సికమ్ శనగపిండి ఫ్రై చేశాను. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ మా హర్షకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చిన తర్వాత మా హర్ష వెళ్ళిపోయాడు. మా హస్బెండ్ కూడా వెళ్ళిపోయారు అనమాట. ఆయన కూడా బ్రేక్ఫాస్ట్ తినేసిన తర్వాత ఆయన కూడా వెళ్ళిపోతే ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇంట్లో రిమైనింగ్ వర్క్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, వాళ్ళు వెళ్ళిన తర్వాత బట్టలు కొన్ని మిషన్ వేసాను అనమాట. మిషన్ వేసి అవన్నీ ఆరబెట్టేసి నేనైతే షవర్ అది చేసేసాను అనమాట. షవర్ చేసేసి క్యాప్సికమ్ ఉంటుంది, ఏమీ అవసరం లేదు ఫ్రెండ్స్. క్యాప్సికమ్ అలాగే క్యాప్సికమ్తో పాటు ఒక ఆనియన్, అంతే, ఇంకేమీ అవసరం లేదు మనకి. నేనైతే ఇక్కడ క్యాప్సికమ్ కట్ చేసుకుంటున్నాను. క్యాప్సికమ్తో పాటు ఒక ఆనియన్ కూడా కట్ చేసుకుంటాను అనమాట. క్యాప్సికమ్ మనం స్క్వేర్ పీసెస్లా కట్ చేసుకోవాలి. అక్కడ చూడండి నేను చూపిస్తున్నాను కదా, అలా కట్ చేసుకుంటే బాగుంటుంది వేగిన. క్యాప్సికమ్ ఈజీగా మగ్గిపోతుంది ఫ్రెండ్స్, అసలు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదన్నమాట. నేను కర్రీతో పాటు ఇక్కడ రైస్ కూడా పెట్టేసుకుంటున్నాను. అంటే హర్ష వచ్చే టైం కూడా అయిపోయింది కదా. నేను ఈ కర్రీ చేస్తున్నప్పుడు టైం అయితే 12:30 అన్నమాట. ఇంకా సైమల్టేనియస్గా రైసును కర్రీ అయితే నేను చేస్తున్నాను ఇక్కడ. ఆయిల్ పెట్టుకొని కొంచెం పోపు దినుసులు వేయించుకొని, పోపు దినుసులు వేసిన తర్వాత ఉల్లిపాయ వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్ మీకు కనుక నా వ్లాగ్స్ నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేసి ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే ఈ వ్లాగ్ ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది, మర్చిపోవద్దు. అలాగే ఫస్ట్ టైం ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్లోకి వెళ్ళి నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూసి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోస్ మీకు ముందుగానే వస్తాయి అన్నమాట. నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది నేను వీడియో పెట్టగానే. ఇక్కడైతే ఉప్పు పసుపు వేసి నేను క్యాప్సికమ్ని బాగా మగ్గించుకుంటున్నాను. కొంచెం బాగా మగ్గిన తర్వాత కారం కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. క్యాప్సికమ్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనకు తెలుస్తుంది అన్నమాట, సాఫ్ట్ అవుతున్నప్పుడు. అప్పుడు మనకి శనగపిండి వేసుకోవాలన్నమాట. శనగపిండి ఒక 2-3 స్పూన్స్ అయినా పడుతుంది అన్నమాట. శనగపిండి టేస్ట్.
శనగపిండి ఆయిల్లో ఫ్రై అవుతుంది కదా, చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి ఈ కర్రీని, మర్చిపోవద్దు. ఇక్కడైతే నా కర్రీ అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ చేసి యాజ్ యూజువల్ ఈవినింగ్ వరకు రొటీన్ లైఫే ఫ్రెండ్స్. అండ్ దట్స్ ఇట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మర్చిపోవద్దు, ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్లోకి వెళ్ళి ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూసి నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఈ వ్లాగ్ అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ రేపటి వ్లాగ్లో అయితే మీతో కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.